హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇష్టపడి తినే రెసిపీ. ఇంతకీ ఏంటి అంటే వెజిటేబుల్ రైస్ అన్నమాట. సో ఇంతకీ ఈ వెజిటేబుల్ రైస్ అనేది ఎలా చేసుకోవాలి, వెజిటేబుల్ బిర్యానీ అని కూడా అంటారు, ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ముందుగా ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత నెయ్యి, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ రెండు వేసుకోవాలి. ఓన్లీ నెయ్యి వేసుకోవద్దు, అన్నం అంతా అతుక్కుంటుంది. సో రెండు కలిపి వేసుకుంటే అన్నం అతుక్కోదన్నమాట. అండ్ మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, మనకి నచ్చిన హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఎందుకు 3 వేస్తున్నాను అంటే ఇవి ఎక్కువ ఘాటు ఉంటాయి, ఎక్కువ కారం ఉంటాయి. మనకి వైట్ పచ్చిమిరపకాయలు అయితే ఇంత కారం ఉండవు, ఇవి నల్ల పచ్చిమిరపకాయలు అంటారు, ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 3 వేసుకుంటున్నాను. సో ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వెజిటబుల్ రైస్కి నార్మల్గా అయితే మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. సో నేనైతే ఏమంటారు బఠానీ, ఫస్ట్ అయితే బఠానీ వేస్తున్నాను. మనకి వెజిటబుల్ రైస్ అనగానే బఠానీ కనిపిస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలు, కట్ చేసుకున్న ఆలు వేస్తున్నాను. సో బఠానీ కట్ చేసుకున్న ఆలు వేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే మీరు క్యారెట్ కానీ ఏమంటారు బీన్స్ కానీ ఇలా డిఫరెంట్గా మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ మాత్రమే వేసుకుంటున్నాను. బఠానీ, ఆలు, అలాగే టమాటో వేస్తున్నాను. ఇవే నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ ప్రజెంట్. మీరు కావాలి అనుకుంటే క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఒక 1 minute కలుపుకోవాలండి, ఫ్రై అవుతాయి. సో కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అలాగే పుదీనా. సో కొత్తిమీర, పుదీనా ఒకవేళ 2 ఉంటే 2 ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓన్లీ పుదీనా ఉన్నా కానీ చాలా బాగుంటుంది, పుదీనా లేకపోతే మాత్రం టేస్ట్ అస్సలు రాదు. కొత్తిమీర అనేది కంప్లీట్లీ ఆప్షనల్, పుదీనా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట, నేను చూపిస్తున్న విధంగా. మొత్తం మనకి ఈ ఏదైతే పుదీనా వేసామో అది మొత్తం మిక్స్ అయిపోయి దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక ఏమంటారు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం అనేవి ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. అయితే ఈ క్వాంటిటీ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒకవేళ మీరు ఏమంటారు బియ్యం నానబెట్టుకున్నారు కదా, 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాస్ వాటర్ వేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్కి కూడా వాటర్ కావాలి కదా. నార్మల్ బియ్యం ఓన్లీ రైస్ వండుకుంటే ఏంటి అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. కాకపోతే ఇలా వెజిటేబుల్ బిర్యానీ కానీ పలావ్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఏమంటారు మరీ పుల్లలు ఉండకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అది మీ ఇష్టం. కొంతమంది రైస్ బియ్యం లాగా ఉంటేనే తింటారు, పుల్లలుగా. అలా కావాలి అనుకుంటే 1కి 1.5 గ్లాసే వేసుకోండి. నేను మాత్రం 2 గ్లాస్ 1 గ్లాస్కి 2 గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ రైస్కి సరిపడంత సాల్ట్, పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. కాకపోతే కల్లుప్పు అంటారు కదా, దొడ్డుప్పు కానీ పింక్ సాల్ట్ కానీ ఇవి యూస్ చేయండి, హెల్త్కి మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అన్నమాట, కొరియాండర్ పౌడర్ కూడా వేస్తున్నాను. అండ్ కొద్దిగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. టేస్ట్ అనేది కొద్దిగా హైలైట్ అవ్వడం కోసం మాత్రమే ఈ చికెన్ మసాలా అనేది వేశాను. సో ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ రావాలండి. సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి ఒకసారి,
పర్ఫెక్ట్గా ఉందో లేదో, లేకపోతే ఇప్పుడే వేసేసుకోండి. సాల్ట్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయినా సరిపోతుంది. సో మీరు రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటారో విజిల్స్ రైస్ కుక్ చేసుకోవడానికి అలా పెట్టుకోండి. సో ఫైనల్గా మనకి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇది రైతాతో కానీ, సో ఏదైనా మసాలా కర్రీస్తో కానీ, చికెన్లో కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా మనము ఈ ఈ రైస్ చేసుకొని బాక్స్కి తీసుకెళ్ళొచ్చు. ఇన్స్టెంట్గా సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇందులో కొద్దిగా రైతాలాగా, అంటే నేను ఇందులో ఏం వేయలేదు. రైతా అంటే మనకు ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాం కదా, ఆల్రెడీ రైస్లోనే ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అవన్నీ ఎందుకు వేయడం అని జస్ట్ పెరుగుని కొద్దిగా గిల్లక కొట్టి ఇలా మరీ లస్సీలా కాకుండా రైతాలాగా చేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాన్ వెజ్లో కూడా సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.